ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. మీ ఫాదర్తో మాట్లాడి కేసు వాపస్ తీసుకోమని చెప్పొదినా? నాకు కూడా చెప్పాలనే ఉంది రేణు, కానీ మా డాడీ ఈ విషయంలో నా మాట అస్సలు వినరు. ఇంట్లో ఉన్న పెళ్ళాం కన్నా ఇల్లు వదిలిపోయిన అమ్మ నాన్నలే ఎక్కువ అన్నట్టు మీ అన్నయ్య బిహేవ్ చేయడం మా డాడీకి కొంచెం కూడా నచ్చలేదు. కూతురు మీద చేయి చేసుకుంటేనే ఏ తండ్రి ఊరుకోడు, అలాంటిది చంపాలనుకుంటే మా డాడీ మాత్రం క్షమిస్తాడా? అందుకే కేసు ఫైల్ చేశాడు. ఒక్కసారి అంకుల్తో మాట్లాడు వదినా. మర్డర్ అటెంప్ట్ అంటే పెద్ద కేసు అవుతుందని తరుణన్నే చెప్పాడు. నేను మీ ఇంటికి వచ్చి నీ కాళ్ళు పట్టుకుని సారీ చెప్తాను. అన్నయ్యకి ఏ శిక్ష పడకుండా చూడొద్దినా, ప్లీజ్ వదినా. అయ్యో రేణు, నీకు అర్థం కావడం లేదా? నా చేతుల్లో ఏం లేదు, మొత్తం మా నాన్న కంట్రోల్లోనే ఉంది. నా మీద ప్రేమ మీ అన్నయ్య మీద అభిమానాన్ని చంపేసింది. మా నాన్నన్న కోపానికి నా మాట కాదు కదా, ఆ దేవుడి మాట కూడా వినరు. ప్లీజ్ వదినా, అలా మాట్లాడకు. నువ్వు తప్ప అన్నయ్యని ఎవ్వరూ సేవ్ చేయలేరు. నేను కూడా సేవ్ చేయలేను రేణు. ఎప్పుడూ లేంది నువ్వు ఇంతలా ఏడుస్తుంటే, రిక్వెస్ట్ చేస్తుంటే, ఏమీ చేయలేని స్థితిలో ఉన్నందుకు నా మీద నాకే కోపంగా ఉంది. రియల్లీ సారీ. బాయ్ రేణు, టేక్ కేర్. అత్తయ్య మావల్ని అడిగాను చెప్పు. వదినా వదినా. అన్నయ్యకి కష్టం వస్తే అన్నీ మర్చిపోయి కాళ్ళు పట్టుకోవడానికి రెడీ అయిపోయింది. ఇదే మాట కిరణ్మయ్య అంటే కన్సిడర్ చేసేదాన్నేమో. అయినా ఎంత ఆలోచించినా, ఎన్ని రకాలుగా కష్టపడినా సంజయ్ని సేవ్ చేయడం, శిక్ష పడకుండా తప్పించడం ఎవ్వరి వల్ల కాదు. ఏసీపీ గారు. ఉషా, నువ్వెందుకొచ్చావు? మీరు అరెస్ట్ చేసిన మా బావగారిని బెయిల్ ఇచ్చి తీసుకువెళ్ళడానికి వచ్చాను. ఇవిగోండి బెయిల్ ఆర్డర్స్. హలో సార్. అతన్ని రిలీజ్ చేయి. ఓకే సార్. పదండి. శ్రీనివాస్ సార్, అతన్ని రిలీజ్ చేయి. ఓకే సార్. ఓపెన్ చేయి. ఒక్కోసారి నువ్వు మంచి చేస్తున్నావో చెడు చేస్తున్నావో అర్థం కావట్లేదు ఉషా. నేనెప్పుడో ఒకరి మంచి కోసం నలుగురు ముందు చెడ్డైనా పర్వాలేదు అని ఆలోచిస్తాను.
100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని చట్టం చెప్తుంది కదా. సంజయ్ బాబు గారిని అరెస్ట్ చేయడానికి నేను కూడా ఒక కారణమని ఈ సాయం చేస్తున్నాను. నా దృష్టిలో ఇది సహాయం కాదు. ఆ విషయం నువ్వు బయటికి తీసుకెళ్తున్న ఈ మనిషికి కూడా తెలుసు. వెళ్ళండి. బావగారు, పదండి. బావగారు, ఏమైంది? కేసు పెట్టిన భార్య రాలేదు. కన్నవాళ్ళొచ్చే అవకాశాన్ని నాకు నేనుగా దూరం చేసుకున్నాను. కానీ నువ్వు నా కోసం ఎందుకమ్మా నన్ను విడిపించావు? నాలాంటి వాడికి శిక్ష పడ్డమే కరెక్ట్. ఒంటరిగా నరకం అనుభవిస్తూ ఇన్నాళ్ళు నా వాళ్ళకి చేసిన అన్యాయాన్ని కన్నీళ్లతో తలుచుకుంటూ కుమిలిపోతూ అలాగే ఉండిపోనివ్వాల్సింది. లేదు బావగారు, మీ ఆవేశానికి కారణం తెలుసు. తెలియక జరిగిన పొరపాటుకి శిక్ష పడటం న్యాయం కాదు. నువ్వు గతాన్ని మర్చిపోయి నన్ను శిక్ష నుంచి తప్పించావు. నీ మంచితనం ముందు తలంచుకొని థ్యాంక్స్ చెప్పడం తప్ప ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. బావగారు, మన మధ్య ఎన్నున్నా మనల్ని కలిపి ఉంచే బంధం కుటుంబం. అవకాశం ఉంది కాబట్టి నేను సాయం చేశాను. మేఘనకు అవకాశం లేదా? తనెందుకు రియాక్ట్ కాలేదు? నీలా ఆలోచించడం అందరికీ సాధ్యం కాదు షా. అందరూ ఒకేలా ఉంటే మనమంతా మనుషులం ఎందుకు అవుతాం బావగారు? మనకంటూ ప్రత్యేకత ఏముంటుంది? అరెస్టుతో నాకు బుద్ధొచ్చింది ఉషా. బ్రతికున్నంతకాలం నేను ప్రశాంతంగా ఉండాలంటే మేఘనకి దూరంగా ఉండాలి. లేదు బావగారు, అలా ఎప్పుడూ అనుకోవద్దు. ఎంత కోపం ఉన్నా, మధ్యలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా జీవితాంతం కలిసి బతకాల్సింది భార్యాభర్తలే. మీకంటూ పెద్ద కుటుంబం ఉందేమో కానీ అక్కకి మీరు మాత్రమే కుటుంబం. జరిగిందంతా మర్చిపోయి దయచేసి ఇంటికి వెళ్ళండి బావగారు. నీ మంచితనంలో కనీసం 1% మేఘనకున్నా ఏ గొడవలు లేకుండా అందరం ఒకే ఇంట్లో సంతోషంగా ఉండేవాళ్ళం. శత్రువుని కూడా సిగ్గుపడేలా చేసే మంచితనం కేవలం నీకు మాత్రమే సొంతం. నువ్వు మా కుటుంబంలో ఉండటం మా అందరికీ వరం, బలం. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా పెద్దన్నయ్యని బయటికి తీసుకొచ్చే దారే కనపడడం లేదు. ఒక్కసారి నువ్వు తరుణన్నయ్యతో మాట్లాడొద్దినా ప్లీజ్. ఏం మాట్లాడను రేణు? సంజయ్ అని పేరెత్తితే చాలు తర్వాత మాట ఏంటో కూడా వినకుండా మీ అన్నయ్య తిడుతున్నాడు. అయినా ఉషాకి బుద్ధుండాలి. అన్నయ్య మీద ప్రేమతో నువ్వు అడగగానే ఉష గుడ్డిగా సాయం చేసింది. కనీసం బావగారైనా ఆలోచించాలి కదా. ఇంట్లో అందరికీ ఆయన మీద కోపం ఉందని తెలిసినప్పుడు రాఖీ పండక్కి రాకుండా ఆగిపోవాల్సింది. ఒకటి మాత్రం నిజం రేణు, ఎవరికి వాళ్ళకి నచ్చిన నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రభావం, పర్యవసానం ఇంట్లో అందరం అనుభవిస్తున్నాం. ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోతేనే మంచిది. దీని గురించి ఆలోచించినా, ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసినా తిట్లు తినడమే తప్ప ఎలాంటి సొల్యూషన్ దొరకదు. దేనికి సొల్యూషన్? మీ అన్నయ్యని అరెస్ట్ చేసావు కదా, బావగారిని ఏదో ఒక విధంగా రిలీజ్ చేయించమని రేణు నీతో మాట్లాడమంటుంది. ఏం అవసరం లేదు. అలా అనొద్దన్నయ్య. మనం తప్ప పెద్దన్నయ్యకి ఎవ్వరూ లేరు. ఈ అరెస్ట్ విషయంలో నువ్వు చేసే హెల్ప్
సీక్రెట్ గా ఉంచుతాను. ప్రాణం పోయినా సరే ఎవరికి చెప్పను. నీ ఇన్ఫ్లుయెన్స్ తో పెద్దన్నయ్యకి బెయిల్ ఇప్పించన్నయ్యా ప్లీజ్. ఆల్రెడీ వాడికి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిందా? అవును, సంజయ్కి బెయిల్ వచ్చింది. ఎలా? ఉష తన లాయర్ ఫ్రెండ్తో వచ్చి బెయిల్ ఇచ్చి విడిపించింది. రూల్స్ ఒప్పుకోవు అంటే కమిషనర్తో నాకు కాల్ చేయించింది. ఓ, అంటే నిప్పు పెట్టిన చేత్తోనే నీళ్లు పోసిందనమాట. ఏంటి? అదే, తన వల్ల ప్రాబ్లం వచ్చిందని తెలిసి తనే సొల్యూషన్ చూపించింది అంటున్నాను. ప్రాబ్లం వదిన వల్ల రాకపోయినా సొల్యూషన్ చూపించాలన్నా, అందరం సంతోషంగా ఉండాలన్నా ఉషా వదిన వల్లే సాధ్యం. ఉషా వదిన తలుచుకుంటే ఏదైనా సాధిస్తుందని మళ్ళీ ప్రూవ్ అయింది. ఈ గుడ్ న్యూస్ వెంటనే అమ్మతో షేర్ చేసుకోవాలి. తెన్నింట్లోనే గొప్పలు చెప్పించుకోవడం మామూలు విషయం కాదు. ఉష చాలా తెలివిగా ప్లాన్ చేసింది కదా తరుణ్. తెలివిగా ప్లాన్ చేయడం ఏంటి? అదే, మినిస్టర్ శంకర్ పెట్టిన కేసులో బెయిల్ తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు కదా. అమ్మా అమ్మా అమ్మా, ఏమైంది రేణు? ఉషా వదిన సంజయ్ అన్నకి బెయిల్ ఇప్పించిందంట. ఇప్పుడే తరుణ్ అన్నయ్య చెప్పాడు. అవునా? చాలా మంచి విషయం. అమ్మవి కదా, ఎందుకు ఆనందాన్ని ఆపుకుంటున్నావు? మీరు తిడతారని. ఈ ఇంట్లో నా మాటలకే విలువ లేదు, తిట్లు మాత్రం పట్టించుకుంటారా? మీ మాటకి విలువిచ్చే కదండి నేను ఆగిపోయాను. చెప్పిన తర్వాత ఆగడం కాదు, మనసు తెలుసుకుని మసులుకోవాలి. ఒక్క సంజయ్ విషయంలో తప్ప మీ మాట ఎప్పుడైనా జవదాటానా? ఒక్క సంజయ్ విషయంలో తప్ప మన మధ్య మనస్పర్ధలు ఎప్పుడైనా వచ్చాయా? చెట్టు వేరు నరికిన తర్వాత కొమ్మలకి నీళ్లు పోయటం వల్ల లాభం ఉండదు. అమ్మా నాన్నల మీద ప్రేమ చచ్చిన వాడి కోసం ఎంత ప్రాకులాడినా ప్రయోజనం ఉండదు. చేసిన తప్పుకి శిక్ష పడుతుందనుకున్నాను. అందరికీ మంచి చేసే ఉష వీడి మీద కూడా దయ చూపించింది. ఇలాంటప్పుడు నేను ఎన్ని మాట్లాడినా, ఎంత కోపడినా ప్రయోజనం ఏముంటుంది? ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. వాడు వచ్చాడని పండుగ చేసుకునే ముందు వాడి వల్ల మన ఇంట్లో ఎన్ని పండుగలు దూరమయ్యాయో మర్చిపోకండి. వీడికి వేరే పని లేదనుకుంటా. ఉషతో పాటు వీడిని కూడా హిట్ లిస్ట్ లో పెడితే గానీ నాకు మనశ్శాంతి ఉండదు. హలో, కంగ్రాట్స్ మ్యాగీ. ఎందుకు? ఎందుకేంటి? భర్తని కంట్రోల్లో పెట్టే భార్యలుంటారు, కానీ నువ్వు నీ భర్తనే అరెస్ట్ చేయించి స్టేషన్కి పంపించి ఇంకో మెట్టుకి ఎదిగిపోయావు. నాకు నచ్చకపోతే, నేను చెప్పింది వినకపోతే భర్తనే కాదు ఎవ్వరికైనా ఇదే గతి పడుతుంది. అయితే ఆ విషయంలో నేను సేఫ్. అలా ఎందుకు అనుకుంటున్నావు? నీకెంత కోపం వచ్చినా చెంప దెబ్బతో ఆగిపోయావు. దానికి కారణం నా మీద స్పెషల్ ఫీలింగ్ అయినా అవ్వాలి, లేకపోతే మా శ్రీవాణి సిస్టర్తో పాటు నాకు కూడా తెలిసిన సీక్రెట్ అయినా అయి ఉండాలి.
ఏమంటావు? ప్రతిసారి ఈ టాపిక్ ఎందుకు తీస్తున్నావు? ఇది అడ్డు పెట్టుకొని నీకు నచ్చింది చేయాలనుకుంటున్నావా, లేక నువ్వేం చేసినా నేను ఊరుకుంటాననుకుంటున్నావా? చా బ్లాక్ మెయిల్ చేసి బెనిఫిట్ పొందేంత చీప్ మెంటాలిటీ కాదు నాది. నిజంగా నువ్వు అనుకునేంత వెదవనే అయితే నీ ప్రెగ్నెన్సీ నాటకం గురించి తరుణ్కో సంజయ్కో చెప్పడం ఎంతసేపు చెప్పు, కానీ నేను చెప్పను. ఎందుకంటే నా గుండెల్లో నీ మీద పెంచుకున్న ప్రేమ ఆ రహస్యాన్ని బయటికి చెప్పనివ్వదు. సంతోషం, కనీసం ఇలాగైనా నా మీద నీ ఫీలింగ్స్ హెల్ప్ అవుతున్నాయి. ఇంత పెద్ద సాయానికి థ్యాంక్స్ చెప్పకపోయినా పర్లేదు, కానీ నువ్వు కూడా నా ఫీలింగ్స్కి హెల్ప్ చేయొచ్చు కదా మ్యాగీ. ఏంటి హెల్ప్ చేసేది? లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడితే క్షమించేది లేదు. కుక్కతో ఒక వంకరలాగా నీ బుద్ధి మారదా? స్ట్రైట్గా అడిగితే అర్థం చేసుకోవు, వంకరగా మాట్లాడినా ఒప్పుకోవు. ఇలా అయితే ఎలా మ్యాగీ? హలో మ్యాగీ. తర్వాత కాల్ చేస్తాను. మ్యాగీ ఇంకెన్ని రోజులు తప్పించుకొని తిరుగుతావో నేను చూస్తాను. నువ్వేంటి ఇలా? నిన్నెవరు విడిపించారు? నీకు బెయిల్ ఎవరిచ్చారు? ప్రపంచం మొత్తం నీలాంటి పాపాత్ములే కాదు, మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఎవరు వాళ్ళు? చెప్పు. అడుగుతుంది నిన్నే, వినపడట్లేదా? డాడ్, సంజయ్ ఇంటికొచ్చాడు. తెలిసిందమ్మా. తెలిసిందా? ఎలా? ఎవరు చెప్పారు? కమిషనర్ ఫోన్ చేసి మాట్లాడాడమ్మా. అరెస్టు చెయ్యాలనుకున్నారు, చేశారు. ఇంతకు మించి కోర్టు కేసు అంటే మీ స్టేటస్ దెబ్బతింటుంది. అమ్మాయి కూడా 1కి 10 సార్లు కోర్టు మెట్లెక్కి దిగాల్సి వస్తుంది. ఈ ఇష్యూ ఇక్కడితో క్లోజ్ చేస్తే బెటర్ అని చెప్పాడు. ఆయన చెప్పగానే నువ్వు సరే అని ఎలా ఒప్పుకున్నావు? కూతురి మీద నీ ప్రేమ ఏమైంది? అల్లుడి మీద కోపం ఎలా మాయమైంది? పార్టీ జెండాలు మార్చినట్టు ఇంత సడన్ గా డెసిషన్ ఎలా మార్చుకుంటావు డాడీ? నీ పాలిటిక్స్ జనాల మీద చూపించు, కానీ కూతురు మీద కాదు. పాలిటిక్స్ కదమ్మా, ఇది కూడా ఒక రకమైన స్ట్రాటజీనే. నీ జోలికొస్తే ఏం చేయగలమో ఈ అరెస్ట్ ద్వారా మనం క్లియర్ కట్ గా అందరికీ అర్థమయ్యేలా చేశాము. వద్దు, చేసిన పనికి సమర్థింపులొద్దు. తమ్ముడిని పంపి అరెస్ట్ చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో. జైలుకి వెళ్లాల్సిన వాడు ఇంటికొచ్చినందుకు అంతకు మించి హర్ట్ అవుతున్నాను. సారీ అమ్మా, నిన్ను హర్ట్ చేయాలని కాదు, కానీ పొలిటికల్ ప్రెజర్ వల్ల తప్పలేదు. ఏది తప్పదు నీకు, ఎప్పుడు ఇలానే చెప్తూ ఉంటావు. బార్ కౌన్సిల్ మొత్తం నీకు అగైన్స్ట్ గా కేసు టేకప్ చేయడానికి భయపడ్డారు. అలాంటిది సంజయ్కి బెయిల్ ఎలా వచ్చింది? ఇంత రిస్క్ ఎవరు తీసుకున్నారు? ఇంకెవరు? ఉంది కదా ఆ ఇంటి చిన్న కోడలు ఉషా.
ఎవరో లాయర్ని స్టేషన్కి తీసుకెళ్లి నీ భర్తని విడిపించింది. ఏంటి డాడీది? నదులని సముద్రంలో కలిసినట్టు ఏ దరిద్రమైనా దానికి కారణం ఉష అవుతుంది. ఏం చేస్తామమ్మా, ఎవరికి ఏ సమస్య వచ్చినా నెత్తినెత్తుకోవడం అలవాటైపోయింది. లేదు డాడా, ఈ అలవాటు ఎంతో కాలం ఉండకూడదు. ఇది యాక్టివ్గా ఉన్నంత కాలం మన ప్లాన్లకి ఆలోచనలకి గండి కొడుతూనే ఉంటుంది. నువ్వు టార్గెట్ లాక్ చేసి టైం ఫిక్స్ అయ్యమ్మా, దాని సంగతి నేను చూస్తాను. నేను కూడా ఆ టైం కోసమే వెయిట్ చేస్తున్నాను. సరే డాడా, సెట్ చేసి కాల్ చేస్తాను. ఓకే అమ్మా, ఉంటాను. అన్నయ్య, సంజయ్ అన్నయ్య మీద పెట్టిన కేసులు క్లియర్ అయినట్టేనా, లేక మళ్ళీ ఏదైనా ఇష్యూ అవుతుందా? మేఘన కాంప్రమైజ్ అయితే కేసు క్లోజ్ అవుతుంది. కోపం చల్లారకపోతే మళ్ళీ అరెస్ట్ చేయిస్తుంది. అన్నయ్య ఆ ఇంటికి కదా వెళ్ళాడు, అంటే మళ్ళీ గొడవలవుతాయేమో. ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? మాట్లాడుకోవడానికి వేరే ఏం దొరకలేదా మీకు? అది కాదు నాన్న, అన్నయ్య ఏం చేయకుండానే అరెస్ట్ చేయించిందంటే ఏదో ఒక రోజున ఆ ఇంట్లో నుంచి ఆఫీస్లో నుంచి ఆ అన్నయ్యని శాశ్వతంగా దూరం చేస్తుందేమో అని. చేయని మనల్ని దూరం చేసుకున్న తర్వాత వాడు ఎవరికి దూరమైనా ఎలాంటి కష్టాలు అనుభవించినా మనకి అనవసరం. మన పర్సనల్ విషయాల దగ్గర నుంచి బిజినెస్ వ్యవహారాల వరకు అన్నీ మేఘనకు తెలుస్తున్నాయి. ఎవరో కావాలని ఇక్కడ సమాచారం అక్కడికి మోస్తున్నారనిపిస్తుంది. సంజయ్ బావగారు ఇద్దరు తమ్ముళ్లతో కలిస్తే నీ ఆస్తి మొత్తం వెనక్కి లాక్కోవచ్చని ఎవరో లాయర్ చెప్పారంట. దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? మా ఆయన వాళ్ళ అన్నదమ్ములతో కలిసి నా మీద కేసు వేస్తే ఆస్తి మొత్తం నాకు దూరం అయిపోతుందా? ఎస్. నువ్వు చేసే ప్రతి పని మన కుటుంబ గౌరవానికి పరువుకి నష్టం కలిగిస్తున్నాయి కాబట్టే నేను ఇన్వాల్వ్ అయ్యాను.